హాయ్ అండి అందరికీ. మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ మా కోసం అయితే కొబ్బరి చేశారు. ఈ కొబ్బరి అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు. మనం కొబ్బరి చేసుకునేటప్పుడు కొబ్బరి అయితే తురుముకుంటాం కదా, మిక్సీలో కానీ వేరే విధంగా అయితే ఇలా మనకి గ్రైండర్ ఉండేటప్పుడు ఈ ఆప్షన్ ఉండేటప్పుడు మనం చాలా ఈజీగా ఎన్ని ముక్కలైనా తురిమేసుకోవచ్చు. నేనైతే 4 ముక్కలు అయితే తురుముకున్నాను. ఇలా తురుముకున్న కొబ్బరిని ఒక కళాయిలో తీసేసుకున్నాను. అందులో ఉండే చిన్న చిన్న ముక్కలంతా కొబ్బరి తురుము నుండి సపరేట్ చేసేసుకున్నాను. చేసుకున్నాక కొబ్బరి తురుముకి ఎంత కావాలో అంత అయితే మా అత్తమ్మ అయితే బెల్లం అయితే వేశారు. ఆ బెల్లం తగినట్లు కొంచెం వాటర్ అయితే వేశారు. వేసేసినాక ఒక 15 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటూ తురుము మొత్తం దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా దగ్గర పడుకున్న కొబ్బరినంతా ఒక ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసేసి అందులో తీసేసుకోవాలి. తీసుకున్నాక వేడివేడిగా ఉండేటప్పుడే మనం ఉండలు అనేవి చుట్టేసుకోవాలి. చుట్టుకునేటప్పుడు మన చేతికి వాటర్ని తడిపెట్టేసుకొని చుట్టుకుంటే నీట్గా ఉండలు వస్తాయి. మన చేతికి కాలకన్నా ఉంటుంది. ఉండలు అయితే నల్లగా ఉన్నాయి అనుకోకండి, ఎందుకంటే మా అత్తమ్మ నల్ల బెల్లం వేశారు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. సరేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.